హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు E6 టీవీ. ఈ రోజు మనం సంక్రాంతికి మొదలయ్యే కోళ్ల పందాల గురించి, కోళ్ల పందాల కోసం తయారయ్యే కోళ్ల జాతుల గురించి, వీటన్నిటికీ కుక్కట శాస్త్రం ఎందుకు చూస్తారో వంటి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ స్టోరీలో చూద్దాం. సంక్రాంతికి కోళ్ల పందాలంటే అదేదో చాలా తేలికైన పని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. దానికి కూడా ముహూర్తాలు, కోళ్లలో రకాలు, వాటికి మిలిటరీ రేంజ్ లో శిక్షణ ఉంటుందని వివిధ పద్ధతులను అంచనా వేసుకొని బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఈ కోళ్ల పందాలను కేవలం ఆటగానే కాకుండా గొప్ప రాజసానికి చిహ్నంగా పిలుస్తూ ఉంటారు. పందెం వేసేవాళ్ళు ఒకప్పుడు 1178 సంవత్సరం నుంచి 1182 సంవత్సరం మధ్యన జరిగిన పల్నాటి యుద్ధం వంటి ప్రతిష్టాత్మకమైన యుద్ధాలు కూడా ఈ కోడి పందాల పోరాటం ద్వారానే నిర్ణయించబడ్డాయట. నమ్మగలమా ఇది? అవును, ఇది నిజం. ఆ ఆచారంతోనే ఆంధ్రప్రదేశ్లో కోళ్ల పందాలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది. కోళ్ల పందాలు ఆడటానికి కుక్కట శాస్త్రాన్ని ఆచరిస్తారు. అసలు ఈ కుక్కట శాస్త్రం అంటే ఏంటి, ఎందుకు వాడుతారు, దీని వలన ఎలాంటి లాభం ఉంటాయి వంటి వాటిని ఇప్పుడు తెలుసుకుందాం. కోడి పుంజులకు లక్షల్లో ఖర్చు. ఒక్కో కోడి పుంజును రకరకాల ఆహారాలతో పెంచుతుంటారు. వాటిని పెంచి అమ్ముకోవడానికి చాలామంది తన జీవన వృత్తిగా వ్యాపారంగా మార్చుకున్నారంటే వీటి ప్రావీణ్యత ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే పూర్తి స్థాయిలో కోడి పుంజులు పందేలకు సిద్ధమైన తర్వాత ఒక్కో పుంజుకు లక్షల్లో ధర పలుకుతుందని శిక్షకులు చెబుతున్నారు. సంక్రాంతి పండగ నెల రోజుల ముందు నుంచే పుంజులకు చాలా గిరాకీ ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రాంతంలో కోడి పుంజులకు సంబంధించిన క్రియా విక్రియలు చాలా జరుగుతుంటాయి. ఇది కొన్ని సందర్భాల్లో లక్షల వరకు కూడా వెళ్తుంది. అయితే ఈ కోడి పందాలకు సంబంధించిన కోళ్లకు ఇచ్చే శిక్షణ మిలిటరీ రేంజ్ లో ఉంటుంది. పందెం కోళ్లలో రకాలు కూడా ఉంటాయి. పందెలకు రెడీ చేసి కోడి పుంజుల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. వాటిలో గౌడ నెమలి, తెల్ల నెమలి, కోడి నెమలి, కాకిడేగ, కక్కెర, నల్ల కక్కెర, రసంగి, గాజు కుక్కరాయి, అబ్రాస్, ఎర్రగేడ వంటి జాతులు ఉంటాయి. వీటిలో తెల్ల నెమలి, గేడ నెమలి, రాసంగి, అబ్రాస్ పుంజులు ఎంతటి పందాన్నైనా నెగ్గే శక్తి ఉంటుందంట. ఒక్కో పుంజు ఖర్చు 80,000 నుంచి ₹1,00,000 వరకు ఉంటుంది. పందాలలో పాల్గొనే పుంజులకు బలమైన ఆహారం ఇవ్వడంతో పాటు కొన్ని నెలల నుంచి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఎలాగైనా తట్టుకునే విధంగా తయారు చేస్తారు. సంక్రాంతి పండగకు ఏ జాతి కోడికి వరం. పందెం వేయడానికి కోళ్లను తయారు చేసుకునేప్పుడే వాటి జాతిని బట్టి విక్రయాలు జరుపుతూ ఉంటారు. సంక్రాంతి పండుగ రోజుల్లో పందెం వేసే రోజున నక్షత్రాన్ని బట్టి తారబలం చూసి కోడి రంగు, జాతి ఎంపిక చేసి పందేలకు వేస్తారు. 13వ తేదీన భోగి సందర్భంగా గౌడ నెమలి, నెమలికి చెందిన పుంజులు, 14వ తేదీన యాసర కాకి గేడలు, కాకి నెమలులు, పసిమగ్గల కాకులు, కాకి డేగలు చెందిన పుంజులు, 15వ తేదీన డేగలు, ఎర్రకాకి డేగలు గెలుపు పొందుతాయని నమ్ముతారు. ఇది ఈరోజు సంక్రాంతి సందర్భంగా పందెం కోళ్ల మీద స్పెషల్ స్టోరీ. మరో కొత్త ఇంట్రెస్టింగ్ స్టోరీ కోసం చూస్తూనే ఉండండి మా E6 టీవీ.